దర్శనం కోసం బంగారు వాకిలిలోకి ప్రవేశించాక స్నపన మండపం దాటగానే వచ్చే నడవాను రాములవారి మేడ అంటారు. స్వామివారి ఏకాంత సేవ సమయంలో తాళ్లపాక అన్నమయ్య వంశీకులు ఈ రాములవారి మేడలో గల నడవాలో కూర్చొని స్వామివారికి లాలిపాటను పాడి వినిపిస్తారు. రాములవారి మేడలో ఇరువైపులా ఎత్తైన అరుగులుంటాయి. దక్షిణం వైపు అరుగు మీద శ్రీరామ పరివారమైన అంగద, హనుమంత, సుగ్రీవుల పంచలోహ ఉత్సవమూర్తులు, అలాగే ఉత్తరం వైపు అరుగు మీద విశ్వక్సేన, అనంత, గరుత్మంతుల ఉత్సవమూర్తులు ఉండేవి. సుగ్రీవుడు, అంగదుడు, ఆంజనేయస్వామి, తలపై నాగపడిగలతో అనంతుడు, శ్రీవారి సర్వసైన్యాధ్యక్షుడైన విశ్వక్సేనుడు, రెక్కలతో నిలచి ఉన్న గరుత్మంతుడు దర్శనమిస్తారు. ప్రస్తుతం ఈ మూర్తులన్నింటినీ బంగారు బావి పక్కన తీర్థమిచ్చే మండపంలో కొలువుదీర్చారు.